హలో ఎవ్రీవన్, ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా వంకాయలని ఘాట్లు పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని తర్వాత పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, కొబ్బరి, ఇంకా జీరా, మిరియాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు ఇంకా మసాలాస్ కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని స్టఫింగ్ చేసుకోవాలి. పౌడర్తోని స్టఫ్ చేసుకున్న వంకాయలని బాణలీలో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 70 to 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు టేస్ట్కి తగినట్టుగా టేస్ట్ చూసుకొని తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకోవడం. అంతే, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది.